ఎదుర్కొంటే పొగడ్డం ఉండదండి. ఆయన అన్ని చేతల్లోనే చూపించేసి నన్ను ఒక మహారాణిలాగా చూసుకుంటారు. కానీ ఆ ఇంటర్వ్యూ చేశాక నేనే సర్ప్రైజ్ అండి, బాబాయ్ మా ఆయన ఏంటి ఇంతలో పొగడేస్తున్నారు. బాగుంది అది. మేడం నిజంగా చూడాలంటే వేణుస్వామి గారు అంటే నాన్ వెజ్ తింటారు, నాకు తెలిసి మీరు నాన్ వెజ్ ముట్టరు. నేను కానీ ఎలా ఈ కాంబినేషన్, ఇంట్లో నాన్ వెజ్ ఎలా? ఏముంది దానికి, ఆయన తింటారు నేను తిన్ను, దానికి ఏముంది, తింటారు ఇన్ ద సెన్స్ పూజలు అవి, పూజలు ప్రసాదాలు అవన్నీ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఏముంది నాకే, నేను బాసుంటా అని అంత ఓవర్ యాక్టింగ్లు మన ఇంట్లో మనం చెయ్యము. ఎవరు వచ్చినా చక్కగా కిచెన్లో, మా డ్రైవర్ అనిల్ ఉంటాడు, వాడికి స్వీట్స్ అంటే పిచ్చి, రోజు అక్కడ డబ్బా పెట్టిస్తా, వాడు డైరెక్ట్గా చక్కగా కిచెన్లోకి పోతాడు, స్వీట్ తినేసి కాఫీ తాగేసి వెళ్ళిపోతాడు. మేము ఉంటే కూర్చుని తింటాం. అంత ఓవర్ యాక్టింగ్లు మేము చెయ్యమండి అస్సలు. నేను మా ఆయన ఒకవేళ ఆయనకి వంట చేసి పెట్టాలి నాన్ వెజ్ అంటే ఎవరు చేసి పెడతారు? మా పద్మ ఉందిగా, మా పద్మ డార్లింగ్ చేసి పెడతారు. పద్మ గారిని కూడా అంత బాగా పిలిచారు అని అంటే మీ సంస్కారానికి అందరు నా స్టాఫ్ అందరూ నన్ను కన్న బిడ్డల్లాగా. మా అనిల్ అయితే పాపం డ్రైవ్ ఎప్పుడైనా లీవ్ ఉన్నప్పుడు కూడా నాకు షో ఉంటే అమ్మో అక్కకి సెంటిమెంట్ నేనే వెళ్ళాలని వస్తాడు. వాళ్ళు నాకు ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు. కొంతమంది మా ఆయన చెప్తారు, ముసుగేసుకుని బంధువుల రూపంలో ఉండి మనం ఎప్పుడు నాశనం అయిపోతామా అని కోరుకునే బంధువులు కొంతమంది స్నేహితులతో పోలిస్తే వీళ్ళు దేవుళ్ళు. నిజమండి, 6 నిమిషాలు మన కోసం చేసి పెట్టి నిజంగా. అందుకే నేను మన ఇంటికి ఏమైనా వస్తే ఫస్ట్ వాళ్ళకి పంచి నెక్స్ట్ ఇంకెవరికైనా పంపిస్తా. ఫస్ట్ వాళ్ళని చూసుకుంటాను నేను. ఏమైనా ఇప్పుడు నాకు ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ అక్క నేనున్నాను అని వచ్చేది నా స్టాఫ్. వాళ్ళని నేను పని మనుషులు అలా అని కూడా అన్నాను, నా స్టాఫ్ అంటాను. బట్ ఏమైనా అది మీ సంస్కారం ఏమోనండి, నిజంగా చాలా బాగా పెంచారు తల్లిదండ్రులు, లేదా మీరు పెరిగిన విధానం అంతా ప్రపంచాన్ని చూసి పెరిగిన విధానం. జీవితంలో ఆటపాట్లు ఎదుర్కొని కష్టాలు చూసి ఎదిగారా, లేకపోతే చాలా సుజావుగా సాగిపోయినా? చాలా కష్టాలు చూసి పెరిగానండి. అంటే మే ఇద్దరం చూసిన కష్టాలు, ఆఫ్ కోర్స్ మా ఆయన అంటాడు ఆ డైలాగ్ వాడకు, ప్రతి ఒక్కడు కష్టపడి వచ్చిన వాళ్ళే అని. మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. చాలా అంటే అసలు ఇక నేను చూసిన కష్టాలు అయితే ఇంకా ఎండ్ అనమాట, ఇంకా భయంకరం. అందరూ పేరెంట్స్ కూడా నువ్వు పేరెంట్స్ని వదిలేసావు అంటారు. కొంతమంది మాత్రమే జనాలకి తెలుసు. ఈ నేచర్ ఉన్న నేను పేరెంట్స్ని వదిలేయడానికి ఎంత కారణాలు ఉండుంటాయి వెనకాల, అవన్నీ ఇప్పుడు చెప్పి నా జీవితాన్ని రోడ్ల మీద పడేసుకోవాలని నేను అనుకోను. ఎవరో రీజన్ లేనిదే ఏ పని చేయరు, ఓకేనా? సో ఎన్నో అనుభవిస్తే ఇక్కడికి వచ్చామండి, చాలా చూసేసాం. ఎలాంటి కష్టాలు ఎక్కువగా అనుభవించారంటే? అవి ఇక మాటల్లో చెప్పలేనివ్వండి, అవి రకరకాలు. అవి ఒక సినిమా స్టోరీలు, అవి చెప్పుకుంటే బాగు. చెప్పాను కదా, మీడియా అంటే ఎంతవరకు అంతవరకే, ఎక్కువ చూపించేసి రోడ్ల మీద వేసేసుకోకూడదు మన జీవితాలు. చాలా ఎక్స్పీరియన్స్ అయినట్టుంది, ముదిరిపోయాం. మేడం చాలాసార్లు జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అయితే కామన్ గానే ఉంటాయి. చాలాసార్లు తాడు కూడా తాకట్టు పెట్టిన రోజులు ఉన్నాయి. అమ్మ బాబోయ్, నిజంగా అలాంటి స్టోరీ ఉంది కొద్దిగా కనీసం? అంటే ఎవరికో మేము అప్పుడు ఏదో కొంచెం అప్పు తీసుకున్నామండి. తీసుకుంటే వాళ్ళు ఇంటి ముందుకు వచ్చేసి సీరియస్, ఇది మా స్టార్టింగ్ డేస్ అనుకోండి, అంటే అప్పుడే ఎదుగుతున్న స్టేజ్. సంసారాల్లో ఉంటాయి. నేను ఈ కష్టాన్ని మరీ అడగడానికి కారణం ఏంటంటే మీరు ఒక్కరికి స్ఫూర్తిగా అయినా కూడా నిజంగానే మనం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని మా ఆయన అంటే నాకు ఇక పిచ్ అంటే ఇక అది నెక్స్ట్ లెవెల్ అండి. ఎందుకంటే ఆయన నన్ను చూసుకున్న విధానం, నన్ను ఒక 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 ఏమంటారు, ఒక నరకం నుంచి తీసుకొచ్చేసిన విధానం, నన్ను చూసుకునే విధానానికి ఆయనకి నేను ఎప్పటికొక పిచ్చి నాకు ఆయన అంటే. ఆయన ఎవరైనా మాట అంటే నేను పండేమను. ఏదో అప్పు చేశారు, అది తీర్చలేకపోతుంటే అప్పు ఇచ్చిన అతను వచ్చి ఇంటి ముందు నిలబడ్డాడు. ఇప్పుడు అతను మా ఆయన అన్న అంటాడు. సో అతను వచ్చి ఏంటేంటో మాట్లాడుతున్నాడు. మా దగ్గర ఇప్పుడు ఏం లేవు. మా ఆయన బయటకు వెళ్ళారు. వచ్చే లోపల పసుపు తాడు కట్టేసుకుని ఆ పుస్తెలతాడు మా ఆయనకి చేతిలోకి ఇచ్చి ఫస్ట్ మీరు వెళ్ళేసి డబ్బులు తెచ్చి ఇచ్చేసేయండి అని చెప్పేసిన. ఇచ్చేసి ఆయన సెటిల్ చేసేసారు. అట్లా ఇద్దరం అండర్స్టాండింగ్ అండి, మా ఆయనకి నేను, నాకు మా ఆయన. ఎవ్వరూ ఒక్కళ్ళు రూపాయి మాకు హెల్ప్ చేసింది లేదు. సో కాల్డ్ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ. ఇన్ఫ్యాక్ట్ మేము వస్తుంటే, మా ఆయన వస్తుంటే ఇప్పుడు ఎక్కడ డబ్బులు అడుగుతాడో దూరం పోయిన చుట్టాలు కూడా ఉన్నారు. ఇప్పుడు అందరూ చెప్పేసుకుంటారు మా వల్లే మీరు. మా చుట్టాలే అని చెప్తారు, ఇలా నవ్వుకుంటాం. క్లాస్మేట్ అని కూడా అంటుంటారు. ఇక రకరకాల అనేస్తారు, ఇక చెప్తే బాగోదు, వాళ్ళకే డైరెక్ట్గా గుచ్చుకుంటుంది. సో వెనక ఏం మాట్లాడతారో తెలిసే వాళ్ళు ముందు కూడా ఏం మాట్లాడతారో అన్ని మా దగ్గరికి వస్తాయి. ఇలా నవ్వుకుంటాం. జీవితంలో ఇలాంటి స్థాయి నుంచి వచ్చారు, ఈ బ్యాక్గ్రౌండ్ ఉందని నిజంగా మీరు ఎక్కడ చెప్పలేదు. సార్ అయితే అసలు చెప్పరు. బట్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని చెప్పేసిన తర్వాత వేణుస్వామి పని అయిపోయింది అని చెప్పేసి చాలా ట్రోలింగ్స్ జరిగాయి. భయపడ్డారా బాగా? అప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అన్ని చూసి వచ్చిన వాళ్ళకి భయమే ఉంటుందండి. జ్యోతిషం లేకపోతే ఆయన పురోహితం చేసుకుంటారు, సత్యనారాయణ కథలు చెప్పుకుంటారు, నేను 4 క్లాసులు చెప్పుకుంటాను, చచ్చిపోం కదా. మీకు అర్థమైందా? బట్ అంత పవర్ఫుల్ గా 99% కరెక్ట్ గా చెప్పే వేణుస్వామి గారు ఆ రోజు ఫెయిల్ అవటం అనేది, దాంట్లో ఎవరు అదృష్టం ఉందో మనకేం తెలుసు. అంతే కదా. ఇప్పుడు జాతకం కనపడుతోంది, చెప్పారు,
హాస్పిటల్లో మనం ఇప్పుడు అపోలోకి వెళ్తాం, ఒక మంచి కార్డియాటిస్ట్, ఆయన వేల సర్జరీలు చేసేసి ఉంటాడు. ఒకళ్ళు ఎవరో చనిపోతారు, ఎలా అయింది నీకు రాదా అంటే ఏమంటాం? వాళ్ళని వెళ్ళి అడుగుతారు ఎవరైనా కెమెరా పెట్టి ఎందుకు చంపేశారని? అడగరు కదా. మరి ఈ జ్యోతిష్కులు వీళ్ళు ఏమైనా దేవుళ్ళ? ఒకటి రెండు అవుతాయేమో, పోనీ ఆయన గెలుస్తారని చెప్పారు. సరస్వతీదేవి శాపం కూడా ఉందంట కదా. కోర్స్ కాదండి, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పారు కొంతమంది. వాళ్ళకి వీళ్ళు ఏమైనా సన్మానాలు చేశారా? వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఒకటి చెప్పనండి, మీకే కాదు, సోషల్ మీడియాలో ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి ఒక లైఫ్ని చూసేసిన వాళ్ళలా ఒకటి చెప్తాను. దీని మీ కింద మీరు కామెంట్లే పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి. కామెంట్లు పెట్టే వాళ్ళకి కూడా పనికొస్తాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో తెలియదు, కానీ సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది. సో మీకు కూడా ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే కుంగిపోకండి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిందే మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి, మనం బతకడానికి, ఓకే, మంచి చేయడానికి. దాంట్లో ఒకటి ఫెయిల్ అవుతాయి, ఒకటి ఇది అవుతాయి. ఇప్పుడు నేను ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నాను, మా ఆయన మాట్లాడలేకపోవచ్చు. దాన్ని కరెక్ట్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, తీసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సో వాళ్ళు కామెంట్ పెట్టచ్చు. కామెంట్లు పెట్టి ట్రోల్స్ చేసినంత మాత్రాన చచ్చిపోతామండి? మా మీద ఎంతమంది బతుకుతున్నారో మాకు తెలుసు, మేము ఎంతమందికి హెల్ప్ చేస్తున్నామో మాకు తెలుసు. అలా అని ఇప్పుడు మూసేసుకుని ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని ఏడవాలా? ఎందుకు ఏడుస్తాం? బరాబర్ ఏడవం, సమస్య లేదు. ఏమీ లేకపోతే ఆయన సత్యనారాయణ కథలు చేసుకుంటారు, నేను క్లాసులు చెప్పుకుంటాను. ఎల్వి బ్యాగ్ వాడే దగ్గర కోటి బ్యాగ్ వాడుకుంటాను, సైకిల్ మీద వెళ్తాను, ఆటోలో వెళ్తాను. కానీ మా గోల్స్ మేము రీచ్ అయ్యే వరకు ఆ దేవుడు తీసుకపోతే తప్ప మేము ఆగం. ఓ బాబోయ్, ఎక్కువగా ఏ దేవుడిని నమ్ముతారు మీరు? అమ్మా ఏడుకొండల స్వామి, నాకు ఆయన తప్ప. వెళ్ళారా తిరుమలకి ఈ మధ్య ఎప్పుడైనా? ఎలాంటి పూజలు ఈ చేస్తారు? మధ్యలో వెళ్ళలేదండి. చాలా ఎక్కువ పూజలు చేస్తుంటారా ఇంట్లో మీరు? అబ్బాయి చెప్పానుగా, వైభవలక్ష్మి ప్రతి శుక్రవారం చేస్తాను. ప్రతిరోజు పొద్దుట దీపం పెట్టుకుని వెంకటేశ్వర నామాలు చదువుకుంటాను, అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటాను, అంతే.